రెండవ దినవృత్తాంతముల గ్రంథం 30వ అధ్యాయం. మరియు హిజ్కియా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు రావలసినదని ఇశ్రాయేలు వారికందరికిని యూదా వారికందరికిని వర్తమానములను ఎఫ్రాయిమీయులకును మనష్షే వారికిని పత్రికలను పంపెను. సేవకు చాలినంత మంది యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకొనకుండుట చేతను జనులు యెరూషలేములో కూడుకొనకుండుట చేతను మొదటి నెల యందు పస్కా పండుగ జరగకపోగా రాజును అతని అధిపతులను యెరూషలేములోనున్న సమాజపు వారందరును దానిని రెండవ నెలలో ఆచరింపవలెనని యోచన చేసిరి. ఈ సంగతి రాజుకును సమాజపు వారికందరికిని అనుకూలమాయెను. కావున బహుకాలము నుండి వారు రాయబడిన ప్రకారము ఇంత ఘనముగా నాచరింపకుండుట చూచి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు యెరూషలేములో పస్కా పండుగ ఆచరించుటకై రావలసినదని బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఇశ్రాయేలీయులుండు దేశమంతటను చాటింపవలెనని వారు నిర్ణయము చేసిరి. కావున అంచెవాండ్రు రాజునొద్దను అతని అధిపతుల యొద్దను తాకీదులు తీసుకొని యూదా ఇశ్రాయేలీయుల దేశమందంతటా సంచరించి రాజాజ్ఞను ఈలాగు ప్రచురము చేసిరి. ఇశ్రాయేలు వారలారా, అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు తిరుగుడి. మీరు తిరిగిన ఎడల మీలో అష్షూరు రాజుల చేతిలో నుండి తప్పించుకొని శేషించిన వారి వైపు ఆయన తిరుగును. తమ పితరుల దేవుడైన యెహోవా ఎడల ద్రోహముగా ప్రవర్తించిన మీ పితరుల వలెను మీ సహోదరుల వలెను మీరు ప్రవర్తింపకుడి. వారి ప్రవర్తన ఎట్టిదో మీకు అగపరచవలెనని ఆయన వారిని వినాశనమునకు అప్పగించెను. మీ పితరుల వలె మీరు అవిధేయులు గాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరచిన ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించుడి. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చేర తీసుకొని పోయిన వారికి కనికరం పుట్టును. వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు కనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. అంచెవాండ్రు జెబూలూను దేశము వరకును ఎఫ్రాయిము మనష్షెల దేశములలోనున్న ప్రతి పట్టణమునకును పోయిరి గాని అచ్చటి వారు ఎగతాళి చేసి వారిని అపహసించిరి. అయినను ఆషేరు మనష్షే జెబూలూను దేశముల వారిలో నుండి కొందరు కృంగిన మనస్సుతో యెరూషలేమునకు వచ్చిరి. యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయములు నెరవేర్చునట్లు యూదాలోని వారికి మనసు ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను. కావున రెండవ నెల యందు పులియని రొట్టెల పండుగ ఆచరించుటకై అతి విస్తారమైన సమాజముగా బహుజనులు యెరూషలేములో కూడిరి. వారు దాన్ని చేపట్టి యెరూషలేములోనున్న బలిపీఠములను ధూపపీఠములను తీసివేసి కిద్రోను వాగులో వాటిని పారవేసిరి. రెండవ నెల 14వ దినమున వారు పస్కా పశువును వధించిరి. యాజకులను లేవీయులను సిగ్గునంది తమ్మును ప్రతిష్ఠించుకొని దహనబలి పశువులను యెహోవా మందిరములోనికి తీసుకొని వచ్చిరి. దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రములోని విధిని బట్టి వారు తమ స్థలమందు నిలువబడగా యాజకులు లేవీయుల చేతిలో నుండి రక్తమును తీసుకొని దానిని ప్రోక్షించిరి. సమాజకులలో తమ్మును ప్రతిష్ఠించుకొనని వారు అనేకులుండుట చేత యెహోవాకు వాటిని ప్రతిష్ఠించుకొనని ప్రతివాని నిమిత్తం పస్కా పశువులను వధించు పని లేవీయులకు అప్పగింపబడెను. ఎఫ్రాయిము మనష్షే ఇస్సాకారు జెబూలూను దేశముల నుండి వచ్చిన జనులలో చాలామంది తమను తాము ప్రతిష్ఠించుకొనకయే విధి విరుద్ధముగా పస్కాను భుజింపగా హిజ్కియా పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణము చొప్పున తన్ను పవిత్రపరచుకొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనసు నిలుపుకొని నిన్న ప్రతివాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాక అని ప్రార్థింపగా యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచెను. యెరూషలేములోనున్న ఇశ్రాయేలు వారు బహు సంతోషభరితులై పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆచరించిరి. లేవీయులను యాజకులను యెహోవాను ఘనపరచుచు గొప్ప నాదము గల వాద్యములతో ప్రతిదినము ఆయనను స్తుతించుచూ ఉండిరి. యెహోవా సేవయందు మంచి నేర్పరులైన లేవీయులందరితో హిజ్కియా ప్రీతిగా మాట్లాడెను. వారు సమాధాన బలులు అర్పించుచు తమ పితరుల దేవుడైన యెహోవా దేవుడని ఒప్పుకొనుచు 7 దినములు పండుగ ఆచరించిరి. యూదా రాజైన హిజ్కియా సమాజపు వారికి బలి అర్పణల నిమిత్తము 1000 కోడెలను 7000 గొర్రెలనిచ్చుటయు అధిపతులు 1000 కోడెలను 10,000 గొర్రెలనిచ్చుటయు బహుమంది యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకొనుటయు సమాజపు వారందరూ చూచినప్పుడు మరి 7 దినములు పండుగ ఆచరింపవలనని యోచన చేసుకొని మరి 7 దినములు సంతోషముగా దానిని ఆచరించిరి. అప్పుడు యాజకులను లేవీయులను యూదా వారిలో నుండి ఇశ్రాయేలు వారిలో నుండి వచ్చిన సమాజపు వారందరూ ఇశ్రాయేలు దేశంలో నుండి వచ్చి యూదాలో కాపురమున్న అన్యులను సంతోషించిరి. యెరూషలేము కాపురస్తులకు మిక్కిలి ఆనందము కలిగెను. ఇశ్రాయేలు రాజును దావీదు కుమారుడునైన సొలొమోను కాలమునకు తర్వాత
ఇలాగున జరిగి ఉండలేదు. అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను. వారి ప్రార్థన ఆకాశమున ఉన్న పరిశుద్ధ నివాసమునకు చేరెను.